నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. నకిలీ మద్యం స్కామ్కు సంబంధించి మొత్తం జోగి రమేష్ ఇదే అని అక్రమంగా చెప్తున్నారు. అసలు అక్రమంగా అరెస్ట్ చేశారు జోగి రమేష్ని. అసలు జోగి రమేష్ అది ఏ పాత్ర లేదు అని జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో విమర్శించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఇక జోగి రమేష్ అసలు ఏ పాత్ర లేదా నకిలీ మద్యం స్కామ్కు సంబంధించి? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, నకిలీ మద్య స్కామ్కి సంబంధించి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అయితే అసలు జోగి రమేష్ పాత్ర ఏమీ లేదని నిన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మేడం? భలే వాళ్ళు, మీరు నన్ను అడుగుతారేంటి వాస్తవం గురించి? జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన మాట్లాడాలనుకున్నావు మాట్లాడారు, ఆయన ఏం చెప్పాలనుకున్నారు చెప్పారు. మీరు వినాలనుకున్నా వినండి, అక్కర్లేను అనుకున్నా వదిలేయండి. ఆయన మాట్లాడే మాటల్లో వాస్తవం ఏమైనా ఉందా అని మాత్రం వెతకాలి. నేతి బీరకాయలో నెయ్యి అంత, జగన్ మాట్లాడే మాటల్లో నిజం ఎంత అని ఒక టైటిల్ పెట్టుకోవాలి మనం. అందుకని ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ పరకామణి విచారణ ఉంది, సో అందుకని నన్ను వచ్చాడు హడావిడి. పాప అన్ని అంశాల మీద ఆయన కూలంకషంగా మాట్లాడారు. పాప మాట్లాడడంలో చాలా తప్పులు ఒప్పులు కూడా ఉన్నాయనుకోండి. ఒప్పులని అంటే ఆయన అనుకుంటాడు, తప్పులు అనేవి మనకి తెలుస్తాయి, అది నేను చెప్పేది. సో మద్యం గురించి కూడా మాట్లాడాడు. నిన్న చాలా గొప్ప గొప్ప సిద్ధాంతాలు చేశాడు ఆయన. 9 నోట్లు 72,000 14.4 లక్షల కోట్లు అక్కడ ఇచ్చేశారు. అంటే ఒక గజ దొంగ ఒక దొంగని ఎండాస్ చేశాడు కదా. తర్వాత మద్యం స్కామ్లో పాపం జోగి రమేష్కి ఏమీ తెలీదు. మీరు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అంతా చేసేది కూటమి ప్రభుత్వం. కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తోంది. అంటే మరి మచిలీపట్నం వెళ్ళి ఎవడు గొడవ చేశాడు, ములకల చెరువులో ఎవడు గొడవ చేశాడు? ఇదే జోగి రమేష్ ములకల చెరువుకి వెళ్ళాడు, ఇదే జోగి రమేష్ మచిలీపట్నం వెళ్ళి ఇగో ఇక్కడ ఇలా కాస్తున్నారు అని చూపించాడు. అవును, జోగి రమేష్కి ఎలా తెలుసు జగన్మోహన్ రెడ్డి? మరి పాప అమాయకుడు కదా. అమాయకులకు అసలు అది కల్తీ మద్యం అని ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. మరి అక్కడే కాస్తున్నారని ఎలా తెలిసింది? అంటే ఆయన 6 సెన్స్ చెప్పిందా? ఇప్పుడు జోగి రమేష్ అమాయకుడు అబ్బా, ఆయన అమాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి ఆయుధాలతోటి దాడి చేశాడు. కానీ అది దాడి కాదు, నిరసన అని మొన్న ఇటీవల కాలంలో వాళ్ళు నొక్కి వక్కాణించారు. అంటే నిరసన చెయ్యాలంటే మీరు ఆమరణ నిరాహార దీక్షలు అవి చేయకూడదు. అర్థమైందా మీకు? మీరు నిశ్శబ్దంగా నిరసనలు తెలపకూడదు. ఆయుధాలు తీసుకుని ప్రత్యర్థి ఇంటి మీదకి వెళ్ళి చంపడానికి వెళ్ళాలి. ఇప్పుడు కొత్త రూలు ఫ్రేమ్ చేసింది ఎవరు? వైసీపీ. అలాగే ఇంకో కొత్త రూల్ ఏంటంటే జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ నకిలీ మద్యం కాస్తారో వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేస్తారు కాబట్టి. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేయరు అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. తర్వాత ప్రతి 4 బాటిల్స్కి 1 బాటిల్ కల్తీ మద్యం. అది జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు? జగన్మోహన్ రెడ్డి లిక్కర్ తాగడు కదా, జగన్మోహన్ రెడ్డి ఎలహంకలో ఉంటాడు కదా. మరి ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుందంటే జోగి రమేష్ కల్తీ మద్యం తయారు చేసి ఆఫ్రికా నుంచి అక్కడి నుంచి వాళ్ళు అదేమంటారు మెషిన్స్ అవి తెప్పించి గోవాలో దానికి లేబుల్స్ తయారు చేయించి జే బ్రాండ్స్ తయారు చేసి అక్కడ పెడతారు. అందుకని జోగి రమేష్కి ఏమీ తెలియదు. అంటే అసలు మద్యం తయారు చేయడం జోగి రమేష్కి తెలియదు, కల్తీ మద్యం తయారు చేయడం జోగి రమేష్కి తెలుసు. అందుకని నిన్న ప్రతి ఒక్కటి కూడా నేను ఎప్పుడు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ మా వాళ్ళకేం తెలియదు అంటాడు, కానీ మా వాళ్ళే చేశారు అని ఆయన చాలా తెలియకుండానే నిజాలు చెప్తూ ఉంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి వస్తే తెలియకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం ఎట్లా వచ్చారు మేడం బయటికి? ఇప్పుడు నిన్న జోగి రమేష్ కొడుకులు, జోగి రమేష్ తమ్ముడు కొడుకులు మొత్తం 4 విచారించారు. ఊరికే విచారిస్తారా? దాని మీద జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అసలు ఇంకొకటండి, ఇట్లా కేసు నడుస్తూ ఉంటే ఇలా వచ్చి వీళ్ళు మాట్లాడితే ఇలా మాట్లాడే వాళ్ళ మీద కేసు పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు అసలు యాక్చువల్గా కోర్టు చేయాల్సిన పని అది, సిట్ చేయాల్సిన పని అది. విచారణ జరిగేటప్పుడు దాని మీద మాట్లాడకూడదు అంటారు కదా. మరి ఏ రకంగా మాట్లాడతాడు? అలాగా ఎన్ని అబద్ధాలు చెప్పాడు, చాలా అబద్ధాలు చెప్పాడు కదా నిన్నను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో దాన్ని మీరు కన్సిడర్ చేయక్కర్లే. అంటే ఆయన అది అబద్ధం అన్నారంటే అది నిజంగా నిజమని మీరు అంటే తీసుకోవాలి. అట్లా
కరెక్టే. జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పారంటే ఇందులో నిజమే ఉంటుంది, అబద్ధం ఉండదు అనుకోవాలి. ఆయన మాట్లాడిన దాన్ని మీరు రివర్స్‌గా తీసుకోవాలి. ఇప్పుడు అందరినీ కాపాడడానికి వచ్చాడు నిన్న. నిన్న పోసాని గురించి మాట్లాడాడు, పిన్నెల్లి బ్రదర్స్ గురించి మాట్లాడాడు, తర్వాత వల్లభనేని వంశీ గురించి మాట్లాడాడు. అందరూ అమాయకులే. బూతులు మాట్లాడే వాళ్ళందరూ అమాయకులే. ఈయన కూడా మాట్లాడతాడు 420 బొక్కలో వెయ్యాలి, చీటరు. ఏం మాట్లాడుతున్నాడు? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా జగన్మోహన్ రెడ్డి అని అనుమానంగా ఉంది ప్రజలకి. నీ డూప్ ఏమైనా పెట్టావా అక్కడ? అందుకని నిన్న అసలు ఆయన మాట్లాడింది చాలా తప్పు మాట్లాడాడు, అబద్ధాలు మాట్లాడాడు, లేనిది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నించాడు, తన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. వైవి సుబ్బారెడ్డిని ముఖ్యంగా కాపాడడానికి వచ్చాడు ఆయన. కానీ అదేంటి కల్తీ నెయ్యి గురించి ఏదో జంతువు అంటే మరి ఈయనకి ఎలా తెలుసో మనకు తెలీదు. వాళ్ళ పొన్నవోలే చెప్పాడు కదా, పంది కొవ్వు కలుస్తుంది కొన్నిసార్లు అలా. మళ్ళీ ఈయనే అన్నాడు కదా, అంతకుముందు కూడా ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, జంతువులు ఏవేవో తింటూ ఉంటాయి ఆవులు అవిను, దానివల్ల పాలల్లో మార్పు వస్తుంది, అది జంతువుల కొవ్వు కిందకే వస్తుంది, ఏంటో చెప్పాడు. కొత్త కొత్త సిద్ధాంతాలంతా కూడా. తిండి సక్రంగా తినకపోతే కూడా ఏంటవుతుంది, అప్పుడు పాలు సరిగా ఇవ్వవా, అప్పుడు ఇట్లా ఏదో కల్తీలు వస్తాయి, ఏంటో చెప్పాడబ్బా. భలే సక్రమంగా తినకపోతే కూడా కల్తీ వస్తుంది అని చెప్పాడు. ఏంటో కొత్త కొత్త సిద్ధాంతాలు మనకు తెలియదు. అంటే మనకి తెలిసి మనం తినకపోతే ఏమవుతుంది, నీరసం వస్తుంది అంతే. కానీ ఆవులు తినకపోయినా గేదెలు తినకపోయినా వాటికి పాలు కల్తీగా వస్తాయి, అప్పుడు కల్తీ నెయ్యి వస్తుంది. మీరు అది కొత్త సిద్ధాంతం రాసి పెట్టుకోండి. అందుకని కొత్త కొత్త సూత్రాలు, ఎందుకంటే ఎప్పుడు ఏమీ తెలియని వాళ్ళు వచ్చి మనకి వివరిస్తూ ఉంటే నిన్న ప్రజలు కూడా నవ్వుకున్నారు. ఎల్లో మీడియా అని, TV5 అని, ABN అన్ని లేవనెత్తుతున్నారు జగన్మోహన్. మాట్లాడతాడులేండి పాపం. ఏంటి సుబ్బుడు ఏదో చెప్పాడు, సాంబడు అనమని సుబ్బుడు అన్నాడు, మనకు తెలీదు. అది కూడా తెలియలేదు, అదే చెప్తున్నా. స్క్రిప్ట్ ఒకసారి ముందు కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే కొంచెం తప్పులు రావు. అక్కడికి వచ్చిన వెంటనే స్క్రిప్ట్ తెప్పించుకుని గబగబా చదివేసి ఎల్హాంకి వెళ్ళిపోవాలనుకుంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. అందుకని ఈ నిన్న మాట్లాడిన మాటల్లో లేదు మేమే చేశాము, లిక్కర్ స్కామ్ మాదే అని ఒప్పుకున్నాడు ఆయన ఇండైరెక్ట్గా. తర్వాత జోగి రమేష్ బ్రదర్స్ మీద ఏ నింద వేయకూడదు అన్నాడు కదా, కానీ ఆయన చెప్పాడు వాళ్ళే చేశారని. అది ఆయనకు అర్థం కావట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా మీరు రివర్స్లో తీసుకోమని ఇవాళ మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ.